మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావపూర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బోలంపల్లి బాబుల్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ షేరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసి నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో బర్త్డే కేక్ కట్ చేసుకుని నోరు తీపి చేసుకున్నారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేదని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయక చతికిలపడిందని, రుణమాఫీ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి అరుకొర ఇస్తూ పబ్బం గడుపుతుందని, ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని, ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే మట్టుకు ఎక్కడ కాంగ్రెస్ సర్పంచులు గెలిచే అవకాశం లేదన్నారు. గ్రామంలో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే మరి రైతులందరూ ప్రతి ప్రభుత్వం కూడా రైతుల పేరు చెప్పుకొని గవర్నమెంట్ అధికారం సీట్ ఎక్కగానే రైతులను మర్చిపోయే రోజులల్లా మరి రైతులంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది మాత్రం కేసీఆరే. ఎట్లా తెచ్చిండంటే రైతుకు కావాల్సింది ముఖ్యంగా మొట్టమొదలు రైతు పెట్టుబడి, అది కేసీఆర్ చేసిండు. తర్వాత నీళ్లు కావాల్సినవి రైతుకు, అవి కేసీఆర్ తెచ్చిండు. తర్వాత కరెంటు, 24 గంటల కరెంటు ఇచ్చిండు కేసీఆర్. రైతులకు కావాల్సిన 3 ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ 3 అవసరాలు కూడా కేసీఆర్ తీరిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, పేర్లు మార్చుడు, రైతు బంధు బదులు రైతు భరోసాగా మార్చి దాన్ని ఇప్పటి వరకు కూడా రైతులకైతే ఇంతవరకు రైతు భరోసా రాలే. ఎందుకంటే ఎకరం అంటారు, 2 ఎకరాలు అంటారు, ఈ డేట్ అంటారు, ఆ డేట్ అంటారు. ఆల్రెడీ ఒక పంట కాలం పోయింది, రెండో పంట ఇప్పుడు రబీ సీజన్ కూడా ఎప్పుడో పడేది ఉండే, నవంబర్ డిసెంబర్ పడాల్సిన రైతు బంధు ఇప్పటికి కూడా ఇంకా క్లియర్గా వేయలేదు, అందరికి వేయలేదు. ఇప్పటికి కూడా ఏమనంటే వాయిదాల పద్ధతిలో ప్రభుత్వం మొత్తం వాయిదాల పద్ధతి నేర్చుకుంది. ఇండ్లు ఇస్తామంటారు, అవి వాయిదాలే. పింఛన్లు ఇస్తామంటారు, ఇవి వాయిదాలే. కళ్యాణ లక్ష్మికి బంగారం తులం పెడతామన్నారు, అది వాయిదాలే. రుణమాఫీలు వాయిదాలే. మొత్తం ప్రభుత్వం ఏముందంటే వాయిదాల పద్ధతిలో రైతు బోనస్ అని సగం మంది కూడా ఇలా ఇప్పటి వరకు కూడా మరి ఇవన్నీ మాటలు చెప్పుకుంటే ఏదో పబ్బం కలుపుతున్నారు ప్రభుత్వం. ఇది ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఏ ప్రభుత్వం ఏం జరిగింది, కేసీఆర్ ఏం చేసిండు, ఇప్పుడు ఏం జరుగుతుంది అంతా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. రాబోయే రోజులల్లో కేసీఆర్ గారికి బ్రహ్మాండమైన ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. ఈ ప్రభుత్వం అనతి కాలంలోనే, 1 సంవత్సర కాలంలోనే అన్ని వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలేకపోయింది. ఇక టైం గడిచిపోతూనే ఉంది, అయిపోయింది, 14 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి మా అంటే 3 సంవత్సరాలలో కూడా ప్రభుత్వం ఏం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది చూస్తుంటే. కాబట్టి ఎట్టే వేళలో కూడా కేసీఆర్ను తెలంగాణ ప్రజలు కానీ రైతాంగం కానీ మరవదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన గజ్వెల్ ఎమ్మెల్యే గారు ఈరోజు వారి జన్మదినము వేడుకలను మా యావపురం గ్రామంలో, తూప్రాన్ మండలం మా యావపూర్ గ్రామంలో జరుపుకుంటున్నాం. గత 10-11 సంవత్సరాలుగా మా యావపురం గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమం జరుపుతున్నప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి కేసీఆర్ జన్మదినంలో పాల్గొనాలనే ఉద్దేశంగా ఉండే వ్యక్తులే మా దగ్గర అందరు ఉన్నారు. కేసీఆర్ను ఏ రోజు మరవరు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు రైతులు ఎప్పుడు వాళ్ళ గుండెల్లో నిలుపుకుంటారు. రైతుల కోసం ఆయన చేసిన రైతు భరోసా కానీ, రైతు బంధు, రైతు బీమా కానీ, మన మహిళల కోసం చేసిన కళ్యాణ లక్ష్మి కానీ బంధు ఇచ్చింది లేదు. కనీసము 4000 పింఛన్ ఇస్తానన్నది కార్యక్రమాన్ని కూడా ఏ రోజు కూడా దాన్ని అమలు చేయడం లేదు. మనుషులకే ఎవరైనా మనం ఓట్లు వేస్తామని జనాలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు, వేస్తారని చెప్పి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. దానికి భయపడి ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్ దూరంగా పెడుతున్నాడు. కానీ ఈ వ్యవస్థనంతా, పంచాయతీరాజ్ వ్యవస్థనంతా నాశనం చేసి మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.